వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. మీరందరూ ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకుందాము అని డిసైడ్ అయినాను అనమాట. అయితే ఎవ్రీ టైం నేనే చేసుకుంటాను అనమాట. లెట్ ఇట్ బీ థ్రెడింగ్ ఆర్ ఫేషియల్ ఆర్ హెయిర్ కలర్ కానీ అట్లా ఏదైనా సరే. సో ఈసారి నేను అసలు ఎట్లా థ్రెడింగ్ చేసుకుంటాను సెల్ఫ్గా, అంటే పార్లర్కి వెళ్ళకుండా థ్రెడింగ్ ఎట్లా చేసుకుంటాను నేను మీకు చూపిస్తాను. నేనేం గ్యాడ్జెట్స్ వాడను, నార్మల్ థ్రెడ్తోనే చేసుకుంటాను అనమాట. సో ఆ ట్రిక్ మీతో షేర్ చేసుకుందాం అనుకుని వీడియో చేస్తున్నాను. ఎలాగో నేను చేసుకుంటున్నాను, సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే థ్రెడింగ్ ఎలా చేసుకుంటానో చూద్దాం. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. సో మన ఇంట్లో థ్రెడింగ్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ అనేది దొరుకుతుంది వైట్ కలర్లో, అది బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతుంది. అంత అవసరం లేదనుకోండి, మన దగ్గర నార్మల్ ఇంట్లో థ్రెడ్స్ ఉంటాయి కదా, అట్లాంటిది ఒకటి తీసుకోవాలన్నమాట. అండ్ ఒక చిన్న సిజర్స్ ఉంటే బాగుంటుంది. అండ్ రెండోది, మనకి ఇట్లాంటివి మనకి బ్రషెస్, ఇప్పుడు మేకప్ బ్రషెస్ ఉంటాయి కదా, ఆ మేకప్ బ్రషెస్లో ఇట్లాంటివి దొరుకుతాయి జనరల్గా. ఇది ఐబ్రోస్కే వాడచ్చు, ఐబ్రోస్ కోమ్ చేసుకోవచ్చు. అట్లా ఉంటే ఓకే, లేదంటే చిన్న చిన్న కోమ్ లాంటిది తీసుకొని ఇలా ఒక్కసారి ఇట్లా అనుకున్నా, అంటే మ్యాండేటరీ కాదు, ఉంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ ఎవరి దగ్గరైనా ఉంటుంది కదండి, మన దగ్గర ఎవరి దగ్గరైనా ఐబ్రో పెన్సిల్ ఉంటుంది. సో అలా ఐబ్రో పెన్సిల్ ఉంటే చాలు. సో ముందుగా ఏం చేస్తానంటే, ఒక థ్రెడ్ ఇలా తీసుకోండి. ఇది నేను ఎంత తీసుకుంటున్నానంటే, చేయికి ఇంత, ఒక మన హ్యాండ్ ఫింగర్ స్టార్టింగ్ నుంచి ఎల్బో లెంత్ వరకు అన్నంత తీసుకుంటున్నా. అండ్ ఈ రెండు జాయింట్స్ జాయిన్ చేస్తున్నాను. సో ఇలా జాయిన్ చేస్తున్నాను అనమాట. ఇలా జాయిన్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో నేను కొంచెం స్క్రీన్ ఎక్కువ చూస్తాను, కెమెరాని కొంచెం తక్కువ చూస్తాను, ఎందుకంటే నేను ఐబ్రోస్ చేసుకోవడానికి మిర్రర్ ఏం వాడట్లేదు కదా, స్క్రీన్లోనే చూసుకుంటూ చేసుకుంటాను అనమాట. ఓకే, ఇలా ఒక ముడి వేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. అండ్ గైజ్ ఇంకొకటి, ఒకవేళ మీ స్కిన్ ఏదైనా ఇక్కడ ఆయిలీగా ఉందనుకోండి, చిన్న ట్రిక్ ఏంటంటే లైట్గా పౌడర్ తీసుకోండి, చాలా లైట్గా నేను తీసుకొని ఇలా పార్లర్లో మనకి పెడతారు కదా జనరల్గా, ఇలా కొంచెం డ్రైగా పెట్టుకోండి ఈ స్కిన్. ఎందుకంటే ఆయిలీ ఉన్నా కొంచెం వెట్గా ఉన్నా తెగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. స్కిన్ అనేది ఇక్కడ డెలికేట్గా ఉంటుంది కదా, సో తెగే ఛాన్సెస్ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా కొంచెం పౌడర్ పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత ఇది ఉంది కదా కోంబు, ఒక్కసారి ఇలా కోంబ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు షేప్, ఇప్పుడు మనకి ఐబ్రోస్ అనేది ఎప్పుడైనా చాలా కొంతమందికి యూ ఉంటుంది, కొంతమందికి ఏమో ఇలా పైకి వచ్చి ఇలా దిగుతుంది. సో నాది మాత్రం కొంచెం స్లైట్గా ఇలా పైకి వెళ్ళి కిందకి వస్తుంది అనమాట. నాకు ఆల్రెడీ కొంచెం ఎగ్జిస్టింగ్ షేప్ కనిపిస్తుంది, దాన్నే నేను బేస్ చేసుకుంటా. అది లేకపోయినా కానీ మీరు ఇలాంటి ఐబ్రో పెన్సిల్ ఒకటి తీసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దింపాలి. అండ్ మళ్ళీ ఇక్కడ పైన కూడా ఇలా స్ట్రెయిట్ లైన్ ఒకటి గీసుకొని ఇలా కిందికి అనుకోండి. అంటే ఇది మనకి జస్ట్ గైడెన్స్ కోసం, తెలియని వాళ్ళకి. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసు అనుకో, అసలు ఇలాంటి లైన్ కూడా అవసరం లేదు. నాకైతే జనరల్గా అవసరం లేదు, బట్ మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక లైన్ తీసుకోండి, ఇలా లైట్గా గీసుకోండి. మరి ఇక్కడ కూడా ఇలా ఒక, చూస్తున్నారా, ఇలా ఒక గైడెన్స్ లైన్ గీసుకోండి. సో నాకు వచ్చేసి ఇక్కడ కొంచెం లైట్గా ఐబ్రోస్ తక్కువ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఉంటాయి, అంటే హెయిర్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఇక్కడ తక్కువ ఉంటుంది. సో జనరల్గా అది నేను ఐబ్రో పెన్సిల్తో ఫిక్స్ చేసుకుంటాను. ఆ తర్వాత సాధారణంగా అయితే నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఇలా ఒకసారి ఇలా కోమ్ చేసుకుంటాను పైకి. ఇలా కోమ్ చేసినప్పుడు మీరు చూస్తున్నారా, కొంచెం ఆ లైన్ కంటే బయటకు వచ్చినవి కనిపిస్తుందా మీకు? ఈ లైన్ కంటే బయటకు వచ్చినాయి స్లైట్గా కట్ చేసుకోవాలన్నమాట.
అది మీరు ఐబ్రోస్ చేసుకున్నాక కట్ చేసుకోవచ్చు, లేకపోతే ముందే కట్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. నాకైతే ముందే కొంచెం కట్ చేస్తే కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో ఇలా కొంచెం రేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఒక్కసారి మిర్రర్లో చూసుకుంటున్నానండి, ఎందుకంటే తప్పైంది అనుకో వంకర పోతుంది కదా. సో నేను చూసుకుంటున్నాను, చాలా లైట్గా చూస్తున్నారు కదా, అసలు ఎంత తక్కువ జుట్టు తీసుకున్నానో అలా కట్ చేస్తాను కొంచెం. ఓన్లీ ఈ స్టార్టింగ్లో ఎక్కువ కట్ చేస్తే మరీ లోపలికి వెళ్ళిపోతుందండి, చూసుకొని కట్ చేసుకోవాలి. సో నేను ఇలా అంటే ఇక్కడ వరకు పెట్టట్లే, సిజర్స్ ఇట్లా కింద వరకు పెట్టట్లే, ఇక్కడ జస్ట్ పై వరకు అలా. ఎక్స్ట్రాస్ మాత్రం హార్డ్లీ చాలా తక్కువ కట్ చేశాను. మీరు చూడండి, చాలా చిన్న హెయిర్ కట్ చేశాను అనమాట. ఇది చూసారా, కట్ చేయగానే ఆల్రెడీ మనకు ఒక లైన్ లాగా వచ్చింది. సో అది ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే కట్ చేస్తాం, మొత్తం ఏం కట్ చేయము. అంటే మీకు ఒకవేళ హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మిగతాది మనకి ఎలాగో అంటే ఇప్పుడు మీకు ఎక్కువ కనిపించినా కానీ అది పూర్తిగా కట్ చేయకండి, ఎందుకంటే అది కట్ చేశారనుకో మళ్ళీ మనకి ఇక్కడ ఇలా సెట్ అవ్వదు అప్పుడు, ఎందుకంటే ఐబ్రోస్ ఎప్పుడు ఇట్లా స్లాంటింగ్లో ఉంటాయి కదా. సో కొంచెం చూసుకొని కట్ చేసుకోండి. నేనైతే లైట్గా కట్ చేస్తున్నాను. ఓకే, ఇలా చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాస్ తీసుకుందాం. ఆ థ్రెడ్ ఏదైతే మనం కట్టుకొని పెట్టుకున్నామో దాన్ని చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 2 3 4 ఇలా తీసుకుంటాను అనమాట. ఇలా తీసుకొని ఆ తర్వాత ఈ స్టార్టింగ్ ఇప్పుడు లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్కి ఇలా వచ్చి ఇలా అనాలన్నమాట. చూడండి, ఇలా అని అలా లాగితే కొంచెం వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారా లైన్ ఎలా వస్తుందో స్ట్రైట్గా. ఇప్పుడు మనకి ఇలా పట్టుకోలేం కదండి, అవి మనం పార్లర్లో అయితే ఇట్లా పట్టుకోవచ్చు. అది ఇప్పుడు ఏం చేయాలంటే మనమే ఐబ్రో ఇట్లా కొంచెం రేస్ చేసుకోవాలి. రేస్ చేసుకొని చూస్తున్నారా, ఇది ఇలా అనాలన్నమాట. ఇలా అంటే ఇందులో క్యాప్చర్ అయిన హెయిర్ బయటకు వచ్చేస్తుంది. ఇది ప్రాక్టీస్ నుంచి వస్తుంది, నాకైతే అలవాటు. మీకు ఒకవేళ ఈ థ్రెడ్తో కష్టమవుతుందంటే బ్యాంగిల్ స్టోర్లో యాక్చువల్ ఐబ్రోస్ థ్రెడ్ ఉంటుంది, అది తెచ్చుకోవచ్చు. ఆ గ్యాడ్జెట్స్ వల్ల ఒక్కొక్కసారి కొన్ని గ్యాడ్జెట్స్ కూడా ఉంటాయి, లేదా రేజర్స్ ఉంటాయి కదా, వాటితో కొంచెం ఇబ్బందే అండి. సడన్గా తెలియకుండా బై మిస్టేక్ వేరే దగ్గర ఎక్కువ చేసేసుకున్నాం అనుకో. సో నేను ఒక్కసారి నా కన్వీనియన్స్కి అద్దంలో చూసుకొని చేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రాస్ అంతా తీసుకోవచ్చు ఫస్ట్. ఇదైతే మన షేప్లో లేదని తెలిసిపోతుంది కదా. సో నాకెప్పుడు నేను పెద్ద మిర్రర్ దగ్గర చేసుకుంటా కాబట్టి కొంచెం ఈజీ ఉంటుంది. ఇది మొబైల్లో చేసుకుంటున్నాను కదా, కొంచెం నాకు కూడా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. బట్ ఐ విల్ డూ ఇట్ బికాజ్ ఐ వాంట్ టు షో యూ. మనం ఒకవేళ జుట్టు రావట్లేదంటే ఇలా 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 మూవ్ చేసుకున్నాం అనుకో, అది వచ్చేస్తుంది. చూసారా ఎలా సెట్ అవుతుందో స్లోగా. ఇలా 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 దీంతో కూడా కోమ్ చేసుకోవచ్చు.
ఈ కార్నర్స్ మీకు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, లావుగా కావాలంటే అలాగే ఉంచండి. నేనైతే ఈసారి కొంచెం లావుగానే పెడదాం అనుకుంటున్నా. చూసారా ఈ లైన్ ఇక్కడ ఒక్కటి ఎక్స్ట్రా అనిపిస్తుంది, అందులో జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కువ జుట్టు ఉంటే ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. నాది కొంచెం తక్కువ జుట్టు ఉంది కాబట్టి ఐబ్రోస్కి మీకు అంత తెలియట్లేదు. పైన కూడా చేసుకోవాలన్నమాట. కొంచెం ఫోర్హెడ్కి అలా చేసుకుంటేనే లుక్ వస్తుందన్నమాట, లేకపోతే ఓన్లీ ఇక్కడే చేసుకున్నట్టు ఉంటుంది. ఒకవేళ పౌడర్ లేదనుకోండి అప్పుడు కూడా కొంచెం జుట్టు రాదండి. ఈ లాస్ట్లో షేప్ కొంచెం సెట్ అవ్వలేదండి. నేను ముందు చెప్పినట్టు పౌడర్ పెడితే డ్రై ఉంటుందండి, మనకి తెగదు. లేదంటే థ్రెడ్ కూడా తడిగా అయిపోతుంది మన స్వెట్ వల్ల. చూసారా మొత్తం అయితే సెట్ అయింది. నేను మొత్తం మళ్ళీ లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇది కూడా చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా అయితే రైట్ది ఎట్లయితే చేసుకున్నామో అట్లనే లెఫ్ట్ చేసుకుందాం. లెఫ్ట్ చేసుకోవాలంటే సేమ్ ఇది ఇట్లా తిప్పాలి, ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తిప్పాలి. లెఫ్ట్ హ్యాండ్ తిప్పి సేమ్ ఫార్ములా ఇప్పుడు ఒక లైన్ లాగా ఫస్ట్ పెట్టుకొని ఇట్లా లాగాలి. ఆ లైన్ అలా గీసుకొని లాగినాం అనుకోండి, ఎక్స్ట్రా ఏం రాదు, వేరేది ఏం ఊడిపోదు. అదే లైన్ లేకుండా చేస్తే మాత్రం ప్రాబ్లం. అద్దంలో అయితే నేను ఫాస్ట్గా చేసుకోగలుగుతాను, ఫోన్ కాబట్టి నాకు ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఐఎమ్ స్టిల్ మేనేజింగ్ ఇట్. మనకు అలవాటు అయిపోతే ఫాస్ట్గా చేసుకోవచ్చండి. చూసారా similarly go this way and pull all the extras. మీకు కన్ఫ్యూజన్ అవుతుందంటే ఐబ్రో పెన్సిల్తో గీత గీసుకొని దాని బయటకు ఉన్నవి మాత్రమే చేయండి. నాకు మాత్రం ఇమాజినరీ లైన్ అర్థమైపోతుంది. సో ముందు కూడా నేను గీసుకొని చూపించిన కదా మీకు. ఒక్క హెయిర్ రాంగ్ తీసినా షేప్ అయితే అవుట్ అయిపోతుందండి. సో జాగ్రత్తగా చేసుకోండి. ఫస్ట్ ఇది అలవాటు కావాలి. ఇది అలవాటు కావాలంటే ఇది ఎలా లాగాలో ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇట్లా అవుటర్ వాటి మీదనే ట్రై చేయండి. ఇలా ఈ అవుట్ సైడ్ ఉంటాయి కదా అట్లా ట్రై చేయండి. దాని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మెయిన్ ఐబ్రోస్ దగ్గరికి వెళ్ళండి. లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది, అప్పుడు నన్ను తిట్టుకుంటారు మీరందరూ. అసలు ఇప్పుడు థ్రెడ్డింగ్ ఎంత నడుస్తుందేమో, నేను లాస్ట్ చేయించుకున్నప్పుడు అయితే 20 రూపీస్ ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది అసలు పార్లర్స్లో థ్రెడ్డింగ్ నాకు తెలీదు. ఒకసారి మీకు తెలిస్తే కమెంట్ చేయండి. వావ్, ఇది ఫాస్ట్గా అయిపోయినట్టుంది. యా, ఇక్కడ ఇంకా చేయాలి.
ఇలా ఇలా దీంతోనే కామ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ ఐఎమ్ గుడ్. ఒక్కసారి చూసుకుంటున్నాను నేను చిన్న అద్దంలో ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉన్నాయా అని. ఇక్కడైతే ఒక మరక ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఈ ఒక్క ఎక్స్ట్రా హెయిర్ తీయాలి. చూసారా, ఎక్స్ట్రా హెయిర్ ఒక్కటి తీసేద్దాం. చూసారా, ఫేస్లో ఆటోమేటిక్ సడన్గా ఏదో గ్లో వచ్చినట్టు అయిపోయింది, మంచిగా దిద్దినట్టు. ఇవి ఆటోమేటిక్ డార్క్ అయినట్టు అనిపిస్తుంది. ఒక షేప్ ఇస్తే మనకి డార్క్ అయినట్టు అనిపిస్తుంది ఐబ్రోస్. సో దిస్ ఈజ్ హౌ ఐ డూ మై ఐబ్రోస్ ఇన్ అ వెరీ సింపుల్ వే. నేను అప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత బ్యూటీషియన్ కోర్స్ చేశాను అనమాట. బట్ అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు అంత అడ్వాన్స్డ్ కోర్సెస్ లేవు. సో థ్రెడ్డింగ్, మామూలు లేయర్ హెయిర్ కట్స్ అండ్ స్టెప్ కట్స్, స్ట్రైట్ కట్స్ ఇలాంటివి అయితే నేర్చుకున్నా. బాయ్ కట్ కూడా నేర్చుకున్నా. బాయ్ కట్ అయితే మా ఆయన మీద ఎక్స్పెరిమెంట్ చేసిన ఒకసారి, అంటే గ్యాప్ తర్వాత. మా మమ్మీ ఏం చేసిందంటే, ఇంటర్మీడియట్ తర్వాత నేను బైపీసీ బైపీసీ అయిపోయిన తర్వాత నన్ను ఎంసెట్ రాస్తే 42,000 వచ్చింది ర్యాంక్. 42,000 43,000. ఇంకా బెటర్ ర్యాంక్ తెచ్చుకుందామని చెప్పి లాంగ్ టర్మ్ తీసుకుందాం, ఒక 1 year ఆగి మళ్ళీ రాద్దాం ఎంసెట్ అనుకున్నాం. ఆ 1 yearలో నేను ఎక్కడ టైం వేస్ట్ చేస్తానని మా మమ్మీ ఏం చేసిందంటే, పొద్దున నాకు వంట నేర్చుకునేటట్టు కావాలని వంట నాతో చేయించేది. నెక్స్ట్ అరౌండ్ 10:30-11కి అట్లా స్టిచ్చింగ్ క్లాసెస్ అక్కడ, అంటే బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ క్లాస్ ఒకటి ఉండే. ఆ ఆంటీ వేరే వర్క్స్ కూడా, అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్, టై అండ్ డై ఇవన్నీ కూడా చేస్తుండే. ఆ ఆంటీ దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. నెక్స్ట్ మధ్యాహ్నము ఆ క్లాస్ అయిపోగానే వచ్చి లంచ్ చేయగానే 4 o'clock ట్యూషన్ పిల్లలు, ట్యూషన్స్లో ఆక్యుపై చేసేసింది. అట్లా నా డే అంతా ప్లాన్ చేసేసింది మా మమ్మీ. ఆ విధంగా నాకు కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెరిగినాయి అనమాట. సో నేనేం చేస్తుండే అంటే, ఎవరికి తెలియని సీక్రెట్, నేను ఫస్ట్ సంపాదించిన మనీ ఏంటంటే, టై అండ్ డై ఆంటీ చేస్తుండే కదా. ఆంటీ ఏం చేస్తుండే అంటే, ఒక వైట్ 5 meters క్లాత్ ప్లేన్ది నాకు ఇచ్చేస్తుండే. అప్పుడు ఇప్పుడు మనం టై అండ్ డై చేసినప్పుడు వ్యాక్స్ ఉంటుంది కదా, క్యాండిల్ వ్యాక్స్, అది మనం ఎక్కడైతే బ్రష్తో వేస్తామో అక్కడ కలర్ అంటుంది అనమాట మనం డై చేసినప్పుడు. సో నాకు ఆ ఆంటీ ఎంత ట్రస్ట్ చేసి నాకు, అంటే నేను డిజైన్స్ బాగా వేస్తాను అని చెప్పి 5 meters క్లాత్ నాకు ఇచ్చేసి, నీకు నచ్చిన బార్డర్ వేయమ్మా, నీకు నచ్చిన పళ్ళు డిజైన్ వేయంటే, నేను వచ్చి పెన్సిల్తో ఫస్ట్ దాన్ని మార్క్ చేసుకొని దానికి డిజైన్ వేసి, ఆ తర్వాత వ్యాక్స్, వేడి వ్యాక్స్ తీసుకొని బ్రష్తో మొత్తం శారీ అంతా వేసిన తర్వాత దాన్ని డై చేస్తే అది ఎట్లా వస్తుంది అంటే, బాందిని డిజైన్స్ ఉంటాయి కదండి, రకరకాల పూలు, అట్లా నేను ఆ టైంలోనే నాకు పర్ శారీ నాకు 100 రూపాయలు ఇచ్చేదనమాట. అయితే నేను రోజుకి ఒక 200-300 ఇట్లా వేసేస్తుండే. స్టిచ్చింగ్ చేస్తుండే కదా, ఆ స్టిచ్చింగ్కి కూడా ఏమన్నా నేను సైడ్ ఇన్కమ్ చేసుకుంటుండే, నేర్చుకోవడం ఏందో కానీ సైడ్ ఇన్కమ్ చేసుకుంటుండే. అట్లా నేను నా ఫస్ట్ అమౌంట్ అయితే సంపాదించినాను అనమాట. సో ఇది మాత్రం నేను చెప్పకపోతుండే, ఆ డబ్బులన్నీ దాచిపెట్టుకుంటుండే అనమాట. ఆ విధంగా నన్ను మా మమ్మీ అయితే ఇట్లా ఆక్యుపై చేసేసి బలవంతంగా నేర్చుకునేలాగా చేసిందనమాట. సో ఈ స్టోరీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి షేర్ చేసుకుంటున్నా. సో మా మమ్మీ అప్పుడు అట్లా నన్ను ఫుల్ ఆక్యుపై చేసేసిందన్న కోపం వస్తుండే, కానీ ఇప్పుడు ఆలోచిస్తే నేను ఇంత మల్టీ స్కిల్డ్ అయినానంటే దానికి కారణం మా మమ్మీయే. సో అన్నిట్లో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ చేయడం కూడా నాకు ఇష్టమే, కానీ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్కి చేసినా కానీ అది చాలా కష్టమైన ప్రొఫెషన్ అండి. ఎందుకంటే వంగి చేయాలి. నాకేమో స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ.
వంగి వంగి నేను మేకప్ వేరే వాళ్ళకి చేయాలన్నా కానీ నా వల్ల కాదు కదా. చిన్న హోమ్లీ మేకప్ నాకు నేను సెల్ఫ్ మేకప్ అయితే చేసుకోగలను, బట్ ప్రొఫెషనల్గా అంత రాదు ఇంకా. సో ఇప్పుడు ఇటు కొంచెం సన్నగా ఇటు కొంచెం లావ్ అనిపిస్తుంది. ఇది ఒక్కటి కొంచెం సెట్ చేసుకుందాం. ఇది ఒక్కటి జుట్టు తీస్తే సెట్. సో ఈ స్కిల్ అనేది ఒక ఫోర్స్డ్ స్కిల్ అనమాట. నాకు నేను సొంతంగా నేర్చుకుంది కాదు, ఆ టైంలో మా మమ్మీ ఫోర్స్ చేయడం వల్ల నేర్చుకున్నా. అలా నేను బ్యూటీషియన్ కోర్స్ గురించి చెప్పలే. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తిన్న తర్వాత బ్యూటీషియన్ క్లాస్కి వెళ్ళేదాన్ని 3 to 4 తర్వాత ట్యూషన్స్. సో నన్ను మార్నింగ్ కుకింగ్ క్లాసెస్ అంటే సెల్ఫ్ కుకింగ్ క్లాస్, ఆ తర్వాత స్టిచ్చింగ్ క్లాస్, ఆ తర్వాత బ్యూటీషియన్ క్లాస్, ఆ తర్వాత నేను ట్యూషన్ చేయడం అనమాట. అట్లా నన్ను మా మమ్మీ ఫుల్గా ఆక్యుపైడ్ పెట్టేసింది. కానీ లైఫ్ ఆ తర్వాత చాలా చేంజ్ అయిందండి. నేనేదో డాక్టర్ అయిదాం అనుకున్నాను. చూస్తే ఆ తర్వాత మీ అందరికీ నేను చెప్పినానో లేదో, నేను బీకామ్ LLB చేశాను. అలా అని లాయర్ అయ్యానా అంటే నా కార్పొరేట్ జాబ్లోనే నాకు మంచి ఎర్నింగ్ రావడం వల్ల ఏసీలో బాగా కూర్చోవడం అలవాటు అయ్యి నేను అటు సైడ్ వెళ్ళడానికి భయపడ్డాను. ఎందుకంటే ఒక జూనియర్గా చేస్తామనుకోండి 5-6 వేల కంటే ఎక్కువ రావండి. కొన్నిసార్లు ఓన్లీ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఇస్తారు సీనియర్ అడ్వకేట్స్. వర్క్ నేర్చుకోవాలి కదా, మనం ఇంటర్న్ లాగా వెళ్ళి వర్క్ నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఫైలింగ్ అవన్నీ రాకుండా కోర్టులో కేసు ఏం వాదిస్తాం, మనం వాదించాం కదా. సో అదన్నమాట. ఇక్కడ చాలామంది ఇలా పెట్టుకుంటారండి ఒకవేళ ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళు, బట్ నేను మాత్రం ఎక్స్ట్రా ఏమని ఉంటే తీసేస్తున్నా. సో గైజ్ ఇప్పుడు మొత్తం చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇలా కోమ్ చేసుకొని చూడాలి. ఇలా కోమ్ చేసుకొని ఎక్కడైనా మీకు ఎక్కువ హెయిర్ ఉంది అనిపిస్తే దాన్ని స్లైట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇలా. సో చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా ఐబ్రోస్ అయితే నేను చేసేసుకున్నానండి. ఇలా ఐబ్రోస్ చేసుకోవచ్చు మనము. సో నేను మిర్రర్ ముందు చేసుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా చేసుకునేదాన్ని, మిర్రర్ ముందు చేసుకోలేదు కాబట్టి కొంచెం స్లో అయింది. ఇప్పుడు చూడండి, ఒకవేళ మీరు ఐబ్రోస్ ఎప్పుడైనా షేప్ చేసుకోవాలంటే ఇలా ఫస్ట్ దాన్ని అవుటర్ లైన్ ఉంటుంది కదా అలా దిద్దండి. ఆ తర్వాత పైన ఇలా చేయండి. ఆ తర్వాత చాలా లైట్గా ఇలా అనండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా మనం ఎప్పుడైనా ఐబ్రోస్ దిద్దుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా అవుటర్ లైన్ ఒకటి చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అప్పర్ లైన్ ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత లైట్గా ఇలా అనాలన్నమాట. ఇలా షేడ్ చేసుకొని ఆ తర్వాత మనకి వెనక సైడ్ ఇది ఇస్తారు కదా కోమ్ చేసుకోవడానికి, ఇలా కొంచెం సెట్ చేసుకోవాలి. చూసారు కదా గైస్ ఎలా కనిపిస్తున్నాను, ఓకేనా? ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే మీరు కమెంట్ చేసి చెప్పండి. నేనైతే అద్దంలో చూసుకుంటున్నాను, నాకున్న లైట్ ప్రకారం అయితే నేను అన్నీ తీసేసుకున్నాను. ఎక్స్ట్రాస్ కూడా కావాలంటే కొన్నిసార్లు మీరు కొంతమందికి ఇట్లా బెండ్ చేస్తే ఎక్స్ట్రా హెయిర్ బాగా వస్తుంది, అప్పుడు కింద కూడా మీరు అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవచ్చు. బట్ నా రికమెండేషన్ అట్లా కట్ చేయకండి. ఎప్పుడైనా ఐబ్రోస్ ఇలా పైకి దూకొని ఇలా చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా నేనైతే ఐబ్రోస్ అయితే చేసుకున్నా. నేను ఇలా సెల్ఫ్ థ్రెడింగ్ చేసుకునే టెక్నిక్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ గివ్ ఇట్ అ థమ్స్ అప్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీకు పార్లర్ వెళ్ళే టైం లేదు అంటే ఇది కూడా నేర్చుకొని పెట్టుకోండి, ఎప్పటికైనా పనికొస్తుంది.
బాయ్, హ్యావ్ అ గ్రేట్ డే.